తాడి మనోహర్ గారి ప్రొడక్షన్లో శర్మ గారి డైరెక్షన్ చేస్తున్నారు. ఆ షూటింగ్లో మీతో కలిసి మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నా పుట్టినరోజు. నా లాస్ట్ 2 పుట్టినరోజులు తమిళ సినిమా షూటింగ్లో గడుపుకున్నాను. ఎక్కడో చిన్న వెలితి అనిపించింది. నేను హైదరాబాద్లో నివసిస్తూ తెలుగు సినిమా షూటింగ్లో బర్త్డే వేడుకలు జరుపుకోవాలనుకున్నాను. నేను పోయిన బర్త్డే, అలాగే ఈ సంవత్సరం డర్టీ గేమ్ సినిమా షూటింగ్లో నేను నా బర్త్డే జరుపుకున్నాను. అండ్ బాగా జరిగింది. థ్యాంక్స్ టు తాడి మనోహర్ గారు అండ్ శర్మ గారు. అది కాకుండా చాలా సంవత్సరాల తర్వాత, అట్లీస్ట్ 3 years అయింది కోట శ్రీనివాసరావు గారితో యాక్ట్ చేసి. ఆయన ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్స్ అలైవ్. సో ఆయనతో కలిసి వర్క్ చేయడం నేను ఒక ప్రివిలేజ్గా, ఒక ఆనందంగా భావిస్తున్నాను నేను. అండ్ యాక్చువల్గా ఒక విషయం క్లారిఫై చేయాలి. నేను ఇక్కడే ఉంటున్నాను, హైదరాబాద్లోనే ఉంటున్నాను. ఒక 20 yearsగా ఇక్కడే ఉంటున్నాను. సో చాలామంది నేను మద్రాసులో ఉన్నాను, మద్రాసు వెళ్ళిపోయాను, అది ఇది మాట్లాడుతున్నారు. సో ఇట్స్ నాట్ ట్రూ. ఐ లివ్ ఇన్ హైదరాబాద్, ఇక్కడే ఉంటున్నాను నేను. నా నెక్స్ట్ రిలీజ్ జనతా గరాజ్ సెప్టెంబర్ 1వ తారీఖు రాబోతుంది. సో ఐఎమ్ హ్యాపీ టు బీ హియర్. అండ్ ఈ సినిమా స్క్రిప్టు చాలా విచిత్రమైన స్క్రిప్టు. వినగానే నేను కొంచెం అట్రాక్ట్ అయ్యాను. ఎందుకంటే పాలిటిక్స్లో మంచి పాలిటిక్స్ ఉన్నాయి, డర్టీ పాలిటిక్స్ ఉన్నాయి. ఓ డర్టీ పాలిటిక్స్కి అద్దం పట్టే విధంగా ఉన్న ఒక విచిత్రమైన కన్సెప్షువలైజ్ స్టోరీ ఇది. షిరిడి సాయి క్రియేషన్స్ పతాకంపై డర్టీ గేమ్ ఒక పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్. ఈ నెల 4వ తారీఖు నాడు షూటింగ్ మొదలుపెట్టాం. ఇవాళతోటి సక్సెస్ఫుల్గా టాకీ పార్ట్ని ఫినిష్ చేశాం. అనుకున్న టైం లోపల అనుకున్న విధంగా షెడ్యూల్ని పూర్తి చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇందుకు కారణమైనటువంటి మా ప్రొడ్యూసర్ తాడి మనోహర్ కుమార్ గారు ప్రతి క్షణం మాకు వెంటగా ఉండి కంప్లీట్ చేయటానికి టోటల్ కోఆపరేషన్ ఇవ్వటం వల్ల మేము ఇది సక్సెస్ఫుల్గా సాధించగలిగామని చెప్తున్నాను. ఈ మూవీ డర్టీ గేమ్లో ఒక చాలా కొత్త మంచి క్యారెక్టర్ నాకు ఇవ్వడానికి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గారికి ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్. ఐ హ్యాడ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ దిస్ మూవీ. 90% షూట్ అయిపోయింది, ఇంకా జస్ట్ 10% ఇస్ లెఫ్ట్. అండ్ ఐ విష్ ద ఎంటైర్ టీమ్ all the very best so that the movie is a big hit. It was really wonderful to work with both the director and producer. He is very calm. ఈ డర్టీ గేమ్ సినిమాలో నేను హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నాను. ఈ సినిమాలో ప్రొడ్యూసర్ సార్, డైరెక్టర్ సార్, కో డైరెక్టర్ సార్, కెమెరామెన్ సార్ అండ్ హీరో క్రైమ్ సార్ కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ టు ఆల్ ఆఫ్ యూ. ఐ హోప్ ఈ సినిమా మీ అందరికీ కూడా నచ్చుతుంది. సో ప్లీజ్ టు వాచ్ ఇట్. థ్యాంక్ యూ. 4 years తర్వాత మళ్ళీ హీరోగా ఇప్పుడు చేస్తున్నాను. ఈ అవకాశం వచ్చింది మన ప్రొడ్యూసర్ తాడి మనోహర్ గారికి అండ్ మన డైరెక్టర్ గారికి, శర్మ గారికి అండ్ కెమెరామ్యాన్ ఎంపీరేగో గారికి ముగ్గురికి స్పెషల్లీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో నాకు చాలా బాగా ఎంకరేజ్ చేశారు మూవీకి. సో నేను ఐమ్ సో హ్యాపీ. ఐ కూడా చాలా రోజుల తర్వాత ఒక మంచి అవకాశం దొరికింది నాకు. తాడి మనోహర్ గారు, నాయుడు గారు, ఆయన బయట చాలా పెద్ద బిజినెస్ మెన్. ఆయన తెలుగు సినిమాని తీయాలి అనుకోవటం ఈ సినిమాకు అదృష్టం. అలాగే ఆయన తెలుగు సినిమా తీశారు. ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది ఏమిటంటే, నేను వన్ మ్యాన్ ఆర్మీ లాగా ప్రతిసారి మీకు తెలుసు, మన తెలుగు వాళ్ళని దానికి చక్కగా అంతా తెలుగు వాళ్ళని పెట్టి పిక్చర్ పూర్తి చేశారు. రఘు గారు కెమెరా చాలా సీనియర్, మీ అందరికీ తెలుసు. కళ్ళు పిక్చర్ డైరెక్ట్ చేశారు, ఆయన కెమెరా వర్క్ చేశారు. మ్యూజిక్ ఎవరండి? సునీల్ కార్తిక్ గారు, సునీల్ కాశ్యప్. 4 పాటలట, 4 విన్నాను, చాలా బాగున్నాయి. సక్సెస్ అవుతుందని, అన్నిటికంటే ముఖ్యంగా నేను ఆనందపడేది, మాకు బాగా నచ్చినటువంటి, నేను ఇష్టపడేటువంటి ఒక ఆర్టిస్ట్ ఉన్నారు, అతనే ఆలీ. అతని బ్రదరు కయ్యం. ఈ బ్రదరు కయ్యం
చిన్నప్పటి నుంచి కుర్రాడు తెలుసు. అతను హీరోగా చేయటం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాతో అతను కూడా వాళ్ళ అమ్మాయిలాగా బిజీ ఆర్టిస్ట్ అవుతాడని నేను అనుకుంటున్నాను. సరే, హీరోయిన్ తెలిసేదే ఉంది. బాంబేని తీసుకొచ్చారు. అమ్మాయి కూడా బాగానే యాక్ట్ చేస్తుంది. పోతే ఈ సినిమాలో ప్రత్యేకత ఏమిటంటే సీనియర్స్ని చాలామందిని ఉపయోగించుకున్నారు. పర్చూరు గోపాలకృష్ణ గారు, సురేష్ ఇందాక చెప్పినటువంటి ఎంత సీనియరు, ఎంత మంచి యాక్టర్ సురేష్, ఈజ్ ఎ లెజెండ్. ఎలా వచ్చిందంటే మనకి దేశంలో, మన తెలుగులో అతను 20 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉంటున్నా, నేను ఇక్కడే ఉంటున్నానంటే కొంచెం అర్థం చేసుకోండి అని చెప్పుకోవాల్సి వస్తుంది. అసలే తక్కువగా తెలుగు వాళ్ళని పెట్టుకున్నప్పుడు ఇంకా అసలు మర్చిపోయే రోజులు వచ్చేసినాయి. దయించి అవి రానియకుండా తెలుగు సినిమాని తెలుగు వాళ్ళతో తీయండి. అన్ని రకాలుగా సినిమాకి ఆర్థికంగా కానీ మిగిలిన విషయాలు కానీ చాలా చక్కగా కోఆపరేటివ్గా జరుగుతుంది. అది మర్చిపోయి సరే మీకు తెలియదే ఉంది, ఆ పంధాలో నిర్మించినటువంటి సినిమా. చిన్న బడ్జెట్లో అందరినీ మంచి ఆర్టిస్ట్ని, మెచ్యూర్డ్ ఆర్టిస్ట్ని, సీజన్డ్ ఆర్టిస్ట్ని పెట్టుకుని సినిమా పూర్తి చేశారు. దర్శకుడు శర్మ గారు, ఆయన చాలా సీనియరు. మీకు చెప్పేదే ఉంది, చాలా పెద్ద ఆయన, సీనియరు. ఆయన అనుభవాన్ని అంతా కూడా జోడించి ప్రొడ్యూసర్ యొక్క సహకారంతో చక్కగా సినిమాని వాళ్ళతో ఆల్మోస్ట్ సాంగ్స్ కాకుండా పిక్చర్ పూర్తి చేసామని చెప్తున్నారు. అన్ని రకాలుగా సినిమాకి వెళ్ళిన వాళ్ళకి 2 గంటలు ఎంటర్టైన్మెంట్గా ఉండే సినిమా. ఇప్పుడు నేను మన కోటా శ్రీనివాసరావు గారు, పరశూరు గోపాలకృష్ణ గారు, సురేష్ గారు లాంటి వాళ్ళతో నేను కూడా నటించడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ టెక్నీషియన్స్లో వర్కర్స్ మరి చేసిన సహాయం వాళ్ళు చెప్పాలి, నాకు సహాయం కింద లెక్కే. నేను కొత్తవాడిని అయినప్పటికీ కూడా మ్యాక్సిమం వాళ్ళు వర్కౌట్ చేసి ఈ సినిమా కంప్లీట్ అవ్వడం కారణం ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్గా, అది వాళ్ళ డ్యూటీ అలా ఉంటుంది. కానీ వాళ్ళకంట ఈ పవర్ యూనిట్, ఈ కెమెరామెన్స్, వీళ్ళు వర్కర్స్ మ్యాక్సిమం నాకు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉండి దీన్ని ఇంతవరకు లాక్కొచ్చారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు చెప్పుకుని సెలవు తీసుకుంటున్నాను. డర్టీ గేమ్లో నేను సిబిఐ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఐఎమ్ హ్యాపీ టు వర్కింగ్ విత్ కోటా శ్రీనివాస్ సార్, సురేష్ సార్, కయ్యూమ్ భాయ్, అండ్ థ్యాంక్స్ టు నా ప్రొడ్యూసర్ మనోహర్ గారు, శర్మ గారు, డైరెక్టర్ గారు, అండ్ హ్యాపీ టు వర్కింగ్ విత్ ఎన్వి రఘు సార్, కెమెరామెన్. Thank you. So encouraging me to work this, all of my team members, thank you so much.